హాయ్ వ్యూయర్స్, నమస్తే అండి. ఈ వీడియోలో నీళ్ళ ఆవకాయ ఎలా పెట్టుకుంటారో చూపిస్తాను. నేను ఇక్కడ 6 మామిడికాయలు తీసుకున్నాను. వాటిని కడిగి బాగా తుడిచి ఆరబెట్టాలి. నేను 6 కాయలు తీసుకున్నానండి. అందులో ఒకటి పండిపోయింది కాబట్టి ఇక్కడ నేను 5 కాయలను మాత్రమే వాడాను. ఈ మామిడికాయలను బాగా ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ ముక్కలను ఒక గ్లాస్తో కొలిచానండి. ఇక్కడ నాకు 6 గ్లాసుల ముక్కలు మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఏ గ్లాస్తో అయితే నేను మామిడికాయ ముక్కలు కొలిచానో వాటితోనే ఉప్పు, కారం, ఆవాలు కూడా కొలిచాను. 6 గ్లాసుల మామిడికాయ ముక్కలకు నేను ఇక్కడ అదే గ్లాస్తో 1 గ్లాసు ఉప్పు తీసుకున్నాను. ఇక్కడ నేను సాల్టే వాడానండి. అదే గ్లాస్తో కారం కూడా తీసుకున్నాను. ఈ ఉప్పు కారాన్ని ఆ మామిడికాయ ముక్కల్లో వేసి కలిపాను. ఆ తరువాత అదే గ్లాస్తో ఆవాలు తీసుకొని వాటిని మిక్సీలో వేసి ముందుగా నీళ్లు లేకుండా పొడి చేసి ఆ తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత దానిని ఈ మామిడికాయ ముక్కలు ఉప్పు కారం ముందుగా వేసుకున్న దాంట్లో వేసి కలిపాను. ఈ పేస్ట్ చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. చాలా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి గ్రైండర్లో. ఆవాలు ముందుగానే కడిగి ఆరబెట్టుకుంటే అందులో ఏమైనా ఇసుక ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా ఆవపిండి పేస్ట్ మిక్సీలో పెట్టినటువంటి ఆవపిండి వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. ఇది కూడా మామూలు ఆవకాయలాగే నిలవ ఉంటుందండి. నేను ఇందులో పోపు ఏమీ పెట్టట్లేదు. ఇది కొంచెం ఘాటు ఉంటుందండి. ఇందాక చెప్పినట్టుగా 1 టీ స్పూన్ పసుపు వేసాను. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల మెంతి పొడి కూడా వేసుకుంటాము.
వేసుకున్న తర్వాత వీటిని బాగా కలపాలండి. ఇందాక ఏ గ్లాస్తో అయితే ఈ ఆవపిండి, ఉప్పు, కారం తీసుకున్నామో అదే గ్లాస్తో నూనె కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను నువ్వుపప్పు నూనె వాడాను. ఈ నూనె నేను కోల్డ్ ప్రెస్ ఆయిల్ నుంచి తెచ్చానండి. ఇక్కడ నేను బాటిల్తో వేస్తున్నాను, కానీ ఆ గ్లాస్ ఎంత క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీ ఆయిల్ వేసాను. ఈ విధంగా కలిపి ఇదే గిన్నెలో రాత్రి వరకు పెట్టి ఆ తర్వాత ఏదైనా డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ప్రతిరోజు ఒకసారి దీన్ని కలపాలి. ఈ పచ్చడిని 3 రోజుల వరకు ఆ విధంగా కలిపితే ఆ తర్వాత జాడీలోకి వేసి పెట్టుకోవచ్చు. అంతేనండి, నీళ్ళ ఆవకాయ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.